నమస్తే అండి. రాపొల్లు ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈ గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ రుచి చూస్తే చికెన్ బిర్యానీ కూడా సైలెంట్ అయిపోవాల్సిందే. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పన్నీర్ ముక్కలని డీప్ ఫ్రై చేసుకొని నార్మల్ వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఆకు, పువ్వు, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగం, ఇలాచీ వేసుకొని వాటర్ అంతా బాయిల్డ్ అయ్యాక ఇవి తీసేసి గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసి హాఫ్ నిమ్మ చెక్క, కొంచెం ఆయిల్, కొంచెం పుదీనా వేసి రైస్‌ని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేంత వరకు మరొక గిన్నెలో పన్నీరు, పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కారం అన్నీ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసి ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయాక 60% ఉడికిన రైస్‌ని మొత్తం ఈ పన్నీర్ పైన ఇలా పేర్చేసి మీద నుండి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, హాఫ్ నిమ్మ చెక్క ఇలా చాక్‌తో కానీ, స్పూన్‌తో కానీ హోల్ చేసి 2 టీ స్పూన్ల నెయ్యి మీద నుంచి ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా చేయడం వలన పిల్లలు హోటల్ ఫుడ్‌కు అలవాటు కారు. ఇంట్లోనే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.